గైస్ రీసెంట్‌గా 'సుచా సూర్మా' అనే పంజాబీ మూవీ ఓటీటీలోకి వచ్చింది కదా! నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది? ఏంటి? అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? లెట్స్ గో! అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాయిలర్స్ లేకుండా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ సుచా అండ్ గుక్కర్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారన్నమాట. అయితే ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు కూడా ఒక ఆడదాని వల్ల బద్ధ శత్రువులుగా మారిపోతారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ అసలు ఆ ఆడదానికి వీళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అండ్ లాస్ట్కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఫస్ట్ టైం ఒక మూవీని చూస్తున్నప్పుడు నిద్ర నీరసం రెండు ఒకేసారి వచ్చేసాయి అనమాట. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదు, జస్ట్ ఒకటే కనిపించింది. అదేంటంటే ఇందులో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే బాగుంది, ప్రతి ఫ్రేమ్ని కూడా చాలా ఫ్రెష్గా అండ్ న్యాచురల్గా చూపించారనే చెప్పాలి. అలాగే ఇందులో కాస్ట్యూమ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీలో వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని చిన్న షార్ట్ ఫిల్మ్ ద్వారానే చెప్పేయచ్చు. కానీ దీని డైరెక్టర్ ఏమో ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ని ఒక ఎలాస్టిక్ థాడ్ను సాగదీసినట్టు బాగా సాగదీసేసి లాస్ట్ క్లైమాక్స్లో ఆ పాయింట్ని అయితే చెప్పారు. పోనీ ఆ పాయింట్ అయినా బాగుందా అంటే అది కూడా పెద్ద ఇంప్రెసివ్గా ఏం లేదనే చెప్పాలి. దీనికి తోడు ఇందులో ఏ ఒక్కరి యాక్టింగ్ కూడా అస్సలు బాగాలేదన్నమాట. అలాగే ఇందులో సాంగ్స్ అండ్ బీజిఎం కూడా అస్సలు బాగాలేవు. ఈ తెలుగు డబ్బుడ్ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా పంజాబీ లాంగ్వేజ్లోనే ఉన్నాయన్నమాట. సో అవైతే మనకు పెద్దగా ఎక్కవనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే ఇందులో చాలా ప్లేసెస్లో లాజిక్స్ కూడా మిస్ అయిపోయారు. లైక్ కత్తితో నరికినా కూడా రక్తం రాకపోవడం అండ్ ఆపోజిట్ పర్సన్ తన ఎదురుగానే ఉన్నా సరే వాడిని కొట్టడానికి కోళ్ళను పట్టే వాళ్ళ చుట్టూ తిరుగుతుండడం, ఇలా చాలా ప్లేసెస్లో లాజిక్స్ అయితే మిస్ అయ్యారు. అలాగే ఇందులో మిలిటరీ పర్సన్స్ కూడా ఉన్నారు, బట్ ఏ ఒక్కరికి కూడా ఆ మిలిటరీ గెటప్స్ అయితే అస్సలు సెట్ అవ్వలేదన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్ ఈ సుచా సూర్మా మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే నాకైతే పర్సనల్గా నచ్చలేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.